ముందు అదే ఏమన్నా డ్రిప్ పెట్టుందా చూసుకోండి. డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, డిఎంహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి మనకి 12:30 గంట టైంలో మధ్యలో మనకి ఇట్లా విషయం తెలిసింది. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక 2 డోనార్స్, 2 రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 4 కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో 2 కర్ణాటకకు చెందిన వాళ్ళు, 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే 2 దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక 2 దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పినా కూడా దాని నుంచి మనం గ్రాస్ప్ చేసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళని అలర్ట్ చేస్తే డీసీపీ గారు, ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళందరి సహకారంతో మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేసాం 4. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి.